పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నేటి సాయంత్రంతో కేరళలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సాధారణంగా కేరళ ప్రజలు రాజకీయాల గురించి చాలా లోతుగా చర్చిస్తారు. స్థానిక సమస్యలు, ఇక అభ్యర్థుల పనితీరు, జవాబుదారీతనం వీటి ఆధారంగానే ఓటు వేస్తారు. ఇక రాజకీయ సామాజిక చైతన్యంను మలయాళీలు ప్రదర్శిస్తూ ఉంటారు. డిసెంబర్ 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల జోరుతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తమదే విజయమని ఒకవైపు నమ్ముతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఎల్డీఎఫ్ కూటమికి ఉన్న వ్యవస్థాగత బలం వల్ల గట్టి పోటీ ఇస్తోంది. గత 10 ఏళ్లలో విజయన్ ప్రభుత్వం చేసిన సంక్షేమంతో పాటు కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలే ప్రధానంగా అధికార ఎల్డీఎఫ్ వీటిని ప్రధాన అంశాలుగా తీసుకొని ముందుకెళ్తూ ఉంది. ఇక ఏప్రిల్ 9న జరిగే ఎన్నికల్లో దేశంలోని వామపక్షాల చివరి కోటకు కూడా బీటలు వారుతుందా లేదా లెఫ్ట్ నిలుపుకుంటుందా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. చర్చ ఒకవైపు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల బరిలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు విజయమే లక్ష్యంగా ఇటు ఎల్డీఎఫ్ కానీ అటు యూడీఎఫ్ కానీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 10 ఏళ్ల అధికారానికి దూరంగా ఉన్న చెక్కు చెదరని సంస్థాగత బలం కాంగ్రెస్ సొంతం. ఈ నేపథ్యంలో కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటములకు గల విజయ అవకాశాల గురించి సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. వారు ప్రస్తుతం యూటీవీతో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం రేణు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలను కనుక మనం ప్రభావితం చేసే అంశాలు కనుక చూసుకుంటే ఏవి కీలక అంశాలుగా ఉంటాయండి? ఇక్కడ మనము ముఖ్యంగా ఒక 6 కీలక అంశాలుగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా భావించవచ్చు. వీటిలో మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత. ఇది అంటే 2016 నుంచి ఎల్డీఎఫ్ అనేది కేరళంలో అధికారంలో ఉంది. దాంతో సహజంగానే ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వ్యతిరేకతతో పాటు యువతలో కూడా ప్రభుత్వం పట్ల భారీగా అసంతృప్తి అనేది పెరిగింది. అది మొన్నటి డిసెంబర్ 2025 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూడా ప్రతిబింబించింది. సో అయితే ఇక్కడ మనం ఈ రాష్ట్రంలో చూసినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్థానిక స్థాయిలో కంటే కూడా రాష్ట్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను ఇక్కడ ఇంకా రెండో అంశం తీసుకున్నప్పుడు సీఎం పినరయి విజయన్, ఈయన ఇప్పటికే అంటే ఈయన యొక్క ప్రభావం అన్నమాట. ఈయన ఇప్పటికే 80 సంవత్సరాల వయసు దాటి ఉన్నాడు. ఎల్డీఎఫ్ కి అధికార ఎల్డీఎఫ్ కి బలము బలహీనత రెండు కూడా సీఎం పినరయి విజయన్ అనే చెప్పవచ్చు. ఎందుకు అంటే మొదటగా ఆయన నెగిటివ్ పాయింట్ చెప్పాలి అంటే రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సిపిఎం లో ద్వితీయ శ్రేణి లీడర్షిప్ ని విజయన్ ఎదగనివ్వలేదు. ఎదగనివ్వకుండా ఒక నియంతలాగా పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడనే భావన మలయాళీలలో ఉంది. అలాగే కోవిడ్ వంటి సమయంలో హెల్త్ మినిస్టర్ గా ఉండి అద్భుతమైన పనితీరు కనపరిచిన కేకే శైలజా టీచర్ వంటి వారికి కూడా ఒక ప్రాధాన్యతని విజయం తగ్గించడాన్ని కూడా స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈయన పాలనలో అంటే విజయన్ యొక్క ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే సుమారు 62 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అనేవి అందుతూ ఉన్నాయి కేరళంలో. ఇది 1600 రూపాయల నుండి 2000కు పెంచాడు. అలాగే సుమారు 5 లక్షల ఇళ్లను నిర్మించి పేదలకి పంచడం వంటి సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేశాడు. అలాగే విపత్తు సమయాలంటే కేరళలో వరదలు వచ్చిన సమయంలోనూ కోవిడ్ వంటి సంక్షోభాల్లో ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు అనేది కేరళ వాసులలో ఆయన పట్ల కొంత సానుకూలత అనేది ఉంది. ఇంకా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు హై స్పీడ్ రైల్ కారిడార్ అలాగే ఎయిమ్స్ స్థాపన, ఎక్స్ప్రెస్ రోడ్లు, వింజింజం సీపోర్ట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా అతనికి ప్లస్ పాయింట్ గా మారాయి. ఈ రెండు అంటే విజయన్ అనేది సీఎం గా ఉండి ఎల్డీఎఫ్ కు బలము బలహీనతగా మారాడు అనేది మాత్రం మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా మూడో అంశానికి వచ్చేసరికి కాంగ్రెస్ లో పెరిగిన ధీమా. అంటే కాంగ్రెస్ కి విజయం పట్ల
అంటే 2016 నుంచి సుమారు 10 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2025 స్థానిక సంస్థల్లో సాధించిన విజయాలతోటి క్యాడర్లోను నాయకుల్లోనూ విజయంపై ధీమా అనేది పెరిగింది. దాంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అది ప్రచారంలో కూడా స్పష్టంగా కనిపించింది. అలాగే కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా 4 నాయకులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా విడి సతీష్ అని ఉన్నాడు, కేసీ వేణుగోపాల్ ఉన్నాడు, శశి థరూర్, అలాగే రమేష్ చెరసల, ఇలాంటి నాయకులు ఉన్నారు. వీళ్ళ మధ్య వర్గపోరు అనేది ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించేటప్పుడు అభ్యర్థుల యొక్క విజయ అవకాశాలని 3 సార్లు సర్వే చేయించి సీట్లు కేటాయించారు. అయినప్పటికీ కేసీ వేణుగోపాల్ వర్గానికి 40 పైగా స్థానాలను కేటాయించడం జరిగింది. దీని పట్ల మిగతా వర్గాలు కొంత అసమ్మతి స్వరాలు వినిపించినప్పటికీ ఎన్నికల ప్రచారంలో మాత్రము వాళ్ళ యొక్క అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా రేపు 9వ తేదీ జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయి వరకు పనిచేస్తే వారికి ఆధిక్యత లభించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ కి ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్ అనేది ఉంది. ఎందుకు అంటే దేశంలో ప్రధానమంత్రి మోడీకి జనాదరణ ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేకత ఏంటంటే ప్రధానమంత్రి మోడీ కంటే కూడా అంటే ప్రధానమంత్రి మోడీకి సుమారు 29-30% ప్రజాదరణ ఉంటే రాహుల్ గాంధీకి 52 నుంచి 54% ప్రజాదరణ అనేది మలయాళీలలో ఉంది. కాబట్టి ఆయన వాయనాడ్ నుంచి ఎంపీగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన సోదరి సిట్టింగ్ ఎంపీగా వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఉన్నారు. వీరు విస్తృతంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశం. అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్లే ఇప్పుడు కేరళలో ఎన్నికల ప్రచారం అయితే నువ్వా నేనా అన్నట్లే ఎన్నికల ప్రచారం అయితే సాగింది. ఎందుకంటే ఒకవైపేమో ఎవరికి వాళ్ళు కూడా విజయం తామే అని అనుకుంటున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు మనం చూస్తే కనుక వామపక్షాలకి చివరి కోటగా మనం కేరళంను చూస్తాం. అయితే ఎన్నికల్లో వామపక్షాల కోటకు బీటలు వారుతుందా ఈ ప్రశ్న తలెత్తుతోంది. నేను ఇక్కడ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్లు మాట్లాడుకున్నాము. అలాగే ఎల్డిఎఫ్ అధికార ఎల్డిఎఫ్ కి ప్లస్ పాయింట్లు మాట్లాడుతాం. ఇంకా పాయింట్లు తీసుకున్నప్పుడు ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ థర్డ్ ప్లేయర్ గా ఎంటర్ అయింది ఈ రాష్ట్రంలో. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ రాష్ట్రంలో మీద ఫోకస్ పెట్టి కనీసం 30 స్థానాలలో తాము గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు నాయకులను వివిధ పార్టీ నుంచి నాయకులను తీసుకున్నారు. అలాగే ప్రచారం కూడా చేశారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే స్థానికంగా ఉండే మలయాళీలు ఈసారి కమలం పార్టీని ఓట్ కట్టర్ పార్టీగానే పరిగణిస్తూ ఉన్నారు. ఇక్కడ అలాగే ఈ బీజేపీ అంటే ఈసారి 3వ స్థానానికే పరిమితం అవుతుంది. 1 నుంచి వివిధ సర్వేలలో కూడా 1 నుంచి 3 లేదా 5 స్థానాలు సాధిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఈసారి అయితే అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం ఉంటుందని ఆ పార్టీ కూడా భావిస్తుంది. వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కమలనాథులు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసమే కాకుండా రాబో 10-15 ఏళ్ల కోసము దీర్ఘకాలిక ప్రణాళిక కోసం 30 నియోజకవర్గాలను ఎంచుకొని పనిచేస్తూ వచ్చారు. ఆ వచ్చే క్రమంలో మీరు ఇందాక అడిగినట్టు లెఫ్ట్ మొదటి నుంచి ఎవరైతే హిందూ ఓటర్లలో ఈల్వ సామాజిక వర్గం మొదటి నుంచి సిపిఎం కు మద్దతుదారులుగా ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఈసారి కమలం పార్టీ వైపు చూస్తుంది. అది లెఫ్ట్ కి కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఏర్పడింది. ఇక్కడ ఇంకా మనం చూసినప్పుడు మైనార్టీ ఓట్లలో కూడా మైనార్టీలలో కీలకమైనది 2 సామాజిక వర్గాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ముస్లిం, రెండోది క్రైస్తవ ఓటరు. ఈ ముస్లిం ఓటు వచ్చేసి ఉత్తర కేరళలో భారీగా ప్రభావం చూపుతారు. వీరు ఎక్కువగా ఐయుఎంఎల్ ప్రతిపక్ష యూడిఎఫ్ లో భాగస్వామిగా ఉంది కాబట్టి అది కాంగ్రెస్ కి అనుకూలంగా
ఓటుగా చెప్పొచ్చు. ఈ ముస్లిమ్స్ దాదాపు 26% పైగా ఉంటారు. అలాగే ఇక్కడ క్రైస్తవ ఓటర్లకు వచ్చేసరికి వీరు కూడా గత 2 ఎన్నికల్లో అధికార ఎల్డిఎఫ్ కి వైపు ఉన్నారు, మద్దతుగా నిలిచారు. అయితే ఈసారి ఇక్కడ క్రైస్తవులను ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో అంటే ఎల్డిఎఫ్ కి మద్దతుదారులుగా ఉన్న క్రైస్తవ ఓటర్లలో కూడా చీలిక అనేది వచ్చింది. ఇక్కడ ఈ క్రైస్తవ ఓటర్లలో 2 వర్గాలుగా తయారయ్యారు. ఒకటి బీజేపీ అనుకూలమైన అంటే మోడీ అనుకూలమైనటువంటి మద్దతుదారులుగా, ఇంకొక వర్గం వచ్చేసి స్థానిక సంస్థల పట్ల ఈ సమస్యల పరిష్కారం ఏ పార్టీ చేస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టి ఓటు వేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకి చూస్తే ఈ క్రైస్తవులలో ప్రధానమైనది క్యాథలిక్ వర్గము. ఇది సాంప్రదాయబద్ధంగా ఇంతకు ముందు 2 ఎన్నికల్లో ఎల్డిఎఫ్ కు ఓటు వేసిన ఈ వర్గము ఈసారి కాంగ్రెస్ మద్దతుగా ఉంది. అదే సమయంలో వ్యాపార పారిశ్రామిక రంగంలో ఉన్న క్రైస్తవులు ముస్లింలతో తమ గల ఓ వ్యాపార పోటీ వలన తప్పనిసరి పరిస్థితులలో బీజేపీకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇది అధికార ఎల్డిఎఫ్ కి ఒక ఓటును చీలుస్తుందని చెప్పవచ్చు. నేను ఇంకా చివరగా చెప్పాలి అంటే మనము ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలుగా చెప్పవచ్చు. ఇక్కడ కేరళలో పశ్చిమాసియా ప్రాంతంలో మనకి సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఇలా చెప్పుకున్నప్పుడు ఈ దేశాలలో కేరళ నుంచి పోయిన వలస వెళ్లి అక్కడ జీవనోపాధి పొందుతున్న వారు భారీ సంఖ్యలో ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ప్రవాస ఓటర్గా నమోదు చేసుకొని కేరళకు రావడం అనేది జరిగింది. అయితే ఈసారి అక్కడ ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా మూసివేయటం అయితేనేమి, ఆ విమాన టికెట్ల ధరలు పెరగడంతో వారు ఈసారి అంటే అనుకున్న స్థాయిలో కేరళకు వచ్చి ఓడి వేసే పరిస్థితి లేదు. ఇది ఒక రకంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లోకి ఎక్కువ మద్దతుదారులుగా ఉంటారు. వాళ్ళ ఓటు అనేది తగ్గితే ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే వాళ్ళు సుమారుగా 20 స్థానాల పైగా ఐయుఎంఎల్ కి ఓటర్లలో ఈ విదేశాల నుంచి వచ్చే ప్రవాస కేరళ ఓటర్ల సంఖ్య మద్దతుదారులు ఉంటారు. కాబట్టి ఇది ఒకటి వాళ్ళకి మైనస్ గా చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ రోజు సాయంత్రంతో ఇప్పుడు ముగిసిన ప్రచార స్థాయిని మనము క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం ఒకటే, ప్రతిపక్ష యూడిఎఫ్ ఈసారి స్పష్టమైన మెజార్టీ కేరళ అసెంబ్లీలో సాధించబోతుంది. సుమారుగా మొత్తం సుమారు 80+ స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. రేణు, ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ శ్రీనివాస్ గారు. ఇక ఎవరికి వాళ్ళు కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కూడా ఎవరికి వాళ్ళు విజయం మాదే అన్న, ఒకవైపు ఏమో ఎల్డిఎఫ్ ఏమో 10 సంవత్సరాలు తాము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటిని కూడా చూపిస్తూ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రచారంలోకి. దీంతో కూడా మేము చేసిన అభివృద్ధికి మాదే అంటే విజయం అన్నట్లుగా కూడా ఎల్డిఎఫ్ ఉంది. కాకపోతే ఏదన్నా పార్టీ మీద ఒక 5 సంవత్సరాలు అక్కడ పనిచేస్తేనే అధికార పార్టీ మీద జనాల్లో వ్యతిరేకత వస్తుంది. అలాంటి 10 సంవత్సరాలు చేసినటువంటి పార్టీ మీద చాలా వ్యతిరేకత కూడా ఉంటుంది. సో ఎల్డిఎఫ్ మీద అయితే వ్యతిరేకత ఉంది. ఇక సర్వే ఇప్పటివరకు వచ్చిన సర్వే ఫలితాలు చూసినా కానీ యూడిఎఫ్కే గెలుపు అన్నట్లుగా కూడా సర్వే ఫలితాలు చెప్పాయి. ఇంకా ఇప్పుడు సెఫాలజిస్ట్ శ్రీనివాస్ గారు మాట్లాడిన దాంట్లో కూడా ఈసారి ప్రతిపక్ష యూడిఎఫ్ఏ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టు కూడా 80కి పైగా స్థానాలు కూడా యూడిఎఫ్ కైవసం చేసుకోబోతుంది అన్నట్లుగా కూడా వారు తెలిపారు.